హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, వేరుశనగపప్పు, ఆనియన్, టమోటో, కరివేపాకు. దాంతోపాటు కొంచెం చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. మా దాంట్లో దీన్ని సారే బైగిన్ కట్ట అంటారు. ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకొని దాని తర్వాత వేరుశనగపప్పు అనేది మనము ఫ్రై చేసుకోవాలి. వేరుశనగపప్పు అనేది డీప్ ఫ్రై చేసుకోకూడదు. డీప్ బ్రౌన్ అయిపోతే చేదుగా అయిపోతాయి వేరుశనగపప్పు. అందుకోసం మనం ఆ పప్పుల్ని లైట్గా బ్రౌనిష్గా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని మిక్సీలో తీసుకోవాలి. చల్లార్చిన పప్పుని మిక్సీలో వేసుకొని దాంతోపాటు మనం టమోటాస్ కూడా వేసుకోవాలి. టమోటాస్ పప్పుని మిక్సీలో వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అనేది స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. వాటరీగా కూడా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆ ప్లేట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్, తగినంత వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం మీడియంగా తినేవాళ్ళు మీకు తగినట్టు వేసుకోండి. దాంతోపాటు ఉప్పు కూడా వేసుకోండి, టేస్ట్కి సరిపడా ఉప్పు. అవన్నీ వేసుకొని దాంతోపాటు ఇంట్లో చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపి మిక్సీలో వేసుకున్న పౌడర్ అనేది కలుపుకోవాలి. ఈ కర్రీకి ఆ పౌడరే చాలా ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు ఎందుకు వేస్తామంటే వంకాయలు నార్మల్గా బయట ఉంటే కట్ చేసిన వంకాయలకి బ్లాకిష్గా అయిపోతాయి. ఆ బ్లాక్ అనేది రాకుండా మనం ఉప్పు నీళ్ళల్లో వేస్తే అది వైట్గానే ఉంటాయి. అందుకనే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలు. ఈ వంకాయలు అనేది కాడలు కట్ చేసుకోవాలి. కాడలు కట్ చేసుకున్నాక వంకాయల్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని లోపల వంకాయలు ఏమైనా పుచ్చి ఉందా, ఏమైనా పురుగులు ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఏమీ లేకపోతే కట్ చేసుకున్న వంకాయలు ఆ వాటర్లో అనేది వేసుకోవాలి. తర్వాత పోపుకి మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది తీసుకొని మనం ఒక్కొక్క వంకాయల్లో అనేది పెట్టుకొని దాన్ని అన్ని వంకాయల్లో పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది లోపల నుంచి వెళ్ళి చాలా టేస్టీగా అవుతుంది. కొంతమంది ఎలా చేస్తారంటే డైరెక్ట్గా వంకాయలు వాడ్చుకొని మసాలా వేస్తారు, కానీ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. అన్ని వంకాయలకి మసాలాస్ పెట్టాక ఒక కుక్కర్ తీసుకోవాలి. ఆ కుక్కర్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో మనం తీసుకున్న పోపు ఉంది కదా, ఆనియన్స్, కొంచెం ఆవాలు, కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం వాడ్చనివ్వాలి. వాడ్చాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి తీసుకొని ఆయిల్లో వేసేసేయాలి. వేసేసి కొంచెం బాగా కలిపి మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే కొంచెం బ్రౌనిష్గా అవుతాయి వంకాయలు. ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టాలి. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటే అలాగే మసాలాస్ వేసేసి విజిల్ పెట్టేసి, అందుకని చెప్పి మనం కొంచెం సేపు వాడ్చుకున్న కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చాక మనం తీసుకున్నాం కదా ఫస్ట్ చింతపండు, దాన్ని గుజ్జులా చేసుకోవాలి. చింతపండు రసం అనేది పక్కకు తీసుకొని పెట్టుకున్నాక మనం ఫస్ట్ మసాలా మిగిలింది కదా స్టఫ్ చేసినాక, ఆ మసాలా తీసుకొని కుక్కర్లో వేసేసేయాలి. చింతపండు రసం దాంతోపాటు కొంచెం వాటర్ అవన్నీ వేసి కలుపుకొని టేస్ట్ అవన్నీ చెక్ చేసుకున్నాక మనం కుక్కర్ అనేది మూత పెట్టేసేయాలి. మూత పెట్టే ముందు ఏమైనా తక్కువ ఉంటే అవన్నీ వేసేసుకోవాలి.
వంకాయలు కొంచెం మెత్తగా ఉడకాలంటే దానికి 3 విజిల్లు పెట్టాలి, లేకపోతే 2 విజిల్లు చాలు. అంతే అండి, టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్ అండి.